నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఉధృతం మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం వల్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఐఎండీ తాజాగా విడుదల చేసిన అంచనాల ప్రకారం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో వర్షపాతం తీవ్రంగా ఉంటుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలోని టెక్మల్లో 17 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లాలో ముద్రోలులో 13 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 12 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలోని రేగొడ్డలో 11 సెంటీమీటర్లు, నిజామాబాద్లోని బోదాన్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత ఇంకా పెరుగుతుందని, ఆగస్టు 16 నుంచి 19 వరకు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. రైతులకు ముందస్తు సూచనలు జారీ చేస్తూ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు నీటిలో మునిగే ప్రమాదం ఉందని, కాబట్టి తగిన పారుదల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో వర్షాలు ముమ్మరంగా కురుస్తుండగా హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు రాబోయే కొన్ని రోజులు కొనసాగుతాయని ఐఎండీ ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి 19 వరకు నగరాల్లోని అనేక ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ప్రధానంగా సాయంత్రం, రాత్రి వేళలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తక్కువ పీడన ప్రభావంతో నగరాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలక్పేట్, చంద్రాయన్గుట్ట, తార్నాక, అంబర్పేట్, అల్వాల్ వంటి లోతట్టు కాలనీవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా రాబోయే 4 రోజులు హైదరాబాద్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మొత్తం తెలుగు రాష్ట్రాలపై వర్షాల మబ్బులు కమ్ముకున్నాయి. రాబోయే వారం రోజుల పాటు వర్షాలు తరచుగా కురుస్తాయని, ముఖ్యంగా ఆగస్టు 17, 18 తేదీలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పంటలు, ప్రజల ఆస్తి నష్టాలు తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విభాగాలు సూచిస్తున్నాయి.